అమెరికాలో కొలువులు కల్లేనా? అగ్రరాజ్యంలో వీసా పౌరసత్వం కోసం పరీక్షలు మరింత కఠినతరం కానున్నాయా? అవునని అంటుంది ట్రంప్ సర్కార్. వలసదారులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు డొనాల్డ్. ఇంతకీ యుఎస్ఏ తెచ్చిన కొత్త వీసా రూల్స్ ఏంటి? ఇకపై అమెరికా వెళ్ళడం కష్టమా? టూరిస్టు వీసాతో పాటు ఏ వీసాలతో అమెరికా వెళ్ళొచ్చు? అక్కడ నివాసం ఉండాలంటే ఏం చేయాలి? ట్రంప్ కండిషన్లు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. విదేశీయుల సంగతి పక్కన పెడితే ఎన్ఆర్ఐలకు తీవ్ర నష్టం తప్పదంటున్నారు నిపుణులు. అగ్రరాజ్యంలో టెన్షన్. వలసదారులపై ట్రంప్ బాంబ్. అమెరికాలో డొనాల్డ్ వేట మొదలైంది. విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు. పూటకో నిర్ణయం, రోజుకో బిల్లుతో దడ పుట్టిస్తున్నారు. ప్రవాస భారతీయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దేశంలో ఉంటున్న విదేశీయులపై అమెరికా సర్కారు ఆంక్షల్ని కఠినతరం చేసింది. దీంతో ప్రవాస భారతీయుల డాలర్ డ్రీమ్స్ పై నీళ్లు పోశారు ట్రంప్. వీసాలకు సంబంధించి కఠిన నిర్ణయాలు స్టూడెంట్లలో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని చూపిస్తూ విదేశీయులపై ఆంక్షలు విధిస్తున్నారు డొనాల్డ్. రెండోసారి అమెరికా ప్రెసిడెంట్గా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక తీసుకొచ్చిన కఠిన వీసా నిబంధనలు ఎన్ఆర్ఐల పాలిట శాపంగా మారాయి. విద్య, ఉద్యోగాల కోసం అమెరికా బాట పట్టే వారిలో మనోళ్లు అధికంగా ఉండడంతో ఇండియన్ల H-1B వీసా దరఖాస్తులపై అమెరికన్ ఆఫీసర్లు ఫోకస్ పెట్టారు. నిబంధనల పేరుతో అత్యధిక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. ఇప్పటికే వీసా జారీ కఠిన నిబంధనలతో ఐటీ పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టేశారు ట్రంప్. అలాగే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దంటూ హుకుం జారీ చేశారు. AI సమిట్ 2025 వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్ వంటి సంస్థలపై తీవ్రంగా మండిపడ్డారు. వీసా పౌరసత్వ విధానాలు మరింత కఠినతరం చేసే దిశగా కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. తమ ప్రభుత్వం నైపుణ్యం కలిగిన కార్మికుల కోసం చూస్తోంది. వీసా వ్యవస్థలో మార్పులు చేస్తామని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ చీఫ్ జోసెఫ్ ఎడ్లవ్ స్పష్టం చేశారు. తమ పౌరసత్వం కోసం నిర్వహించే పరీక్షలు మరింత క్లిష్టంగా మార్చాలనే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతమున్న పరీక్షలు కఠినంగా లేవు. టెస్టులో బట్టి అప్పగించే ఆన్సర్లే ఉన్నాయన్నారు జోసెఫ్ ఎడ్లవ్. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టత కోసం H-1B వీసాను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై పునరాలోచన చేస్తామన్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ నియమాలను కఠినతరం చేసింది అమెరికా. తమ దేశంలోకి ప్రవేశించే, నిష్క్రమించే H-1B, F-1 గ్రీన్ కార్డు వీసాదారుల్ని అమెరికన్ ఏజెన్సీలు నిశ్చితంగా గమనిస్తున్నాయి. గ్రీన్ కార్డు కలిగిన శాశ్వత నివాసితులు, H-1B కలిగిన అత్యంత నైపుణ్య నిపుణులు, F-1 వీసా కలిగిన స్టూడెంట్స్ ప్రయాణ సమయంలో చెక్ లిస్ట్ ను అందుబాటులో ఉంచుకోవాలి. అమెరికాలో ఉద్యోగాలు పొందే వారిలో ఇండియన్లు ముందున్నారు. నిపుణులకు పెద్దపీట వేయడంలో ఆ దేశం అగ్రస్థానంలో ఉంది. నిజానికి అమెరికా వెళ్లాలన్నా, అక్కడే ఉండాలన్నా ఏదైనా ఓ కంపెనీ నుండి జాబ్ ఆఫర్ లెటర్ ఉండాలి. యుఎస్లో ఉద్యోగం పొందాలంటే చెల్లుబాటయ్యే వర్క్ వీసా అవసరం. ఎందుకంటే అది కాలక్రమేణా శాశ్వత నివాసానికి దారితీస్తుంది. అలాగే H-1B వీసాకు ఫుల్ డిమాండ్ ఉంది. ఐటీ, హెల్త్ కేర్, ఫైనాన్స్ రంగాల్లోని అగ్రశ్రేణి కంపెనీలలో పనిచేయడానికి అనుమతినిస్తుంది. యుఎస్ వర్క్ వీసా పొందడం అంత ఈజీ కాదు. అమెరికాలో ఉద్యోగం, నివాసం కోసం ఇచ్చే వీసాల్లో EB-2 NIW వీసా ఒకటి. జాతీయ వడ్డీ మినహాయింపు అనేది ఉపాధి ఆధారిత వీసా. దీనికి జాబ్ ఆఫర్ లేదా యజమాని స్పాన్సర్షిప్ అవసరం లేదు. అసాధారణ సామర్థ్యాలు కలిగిన వ్యక్తుల కోసం రూపొందించబడింది. ఈ వీసాకు అర్హులైన వారు యుఎస్లో శాశ్వతంగా, చట్టబద్ధంగా నివసించొచ్చు. సైన్స్, ఆర్ట్స్, బిజినెస్ రంగాల్లోని నిపుణులకు EB-2 NIW వీసాని మంజూరు చేస్తారు. అగ్రరాజ్యం అమెరికా జారీ చేస్తున్న వీసాల్లో మరో ముఖ్యమైనది 01 వీసా. యజమాని నుంచి జాబ్ ఆఫర్ లేకుండానే యుఎస్లో పనిచేయడానికి వ్యక్తుల్ని అనుమతించే మరొక ఎంపిక. వీసా హోల్డర్లు వారి ఫ్యామిలీలను తీసుకురావడానికి అనుమతినిస్తుంది. 01A అనే వీసా వ్యాపార యజమానులు, ఇంజనీర్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, క్రీడాకారులు, పరిశోధకులు, ప్రొఫెసర్ల కోసం. 01B అనే వీసా ఫ్యాషన్ డిజైనర్లు, కాస్ట్యూమ్ డిజైనర్లు, నటీనటులు, సినిమాటోగ్రాఫర్లు, దర్శకులు, నిర్మాతలతో సహా సృజనాత్మక రంగాల్లోని వ్యక్తులకు జారీ చేస్తారు.
వలసదారులపై కఠిన వైఖరి అనుసరిస్తోంది ట్రంప్ ప్రభుత్వం. వీసాల జారీ కోసం సోషల్ మీడియా వెట్టింగ్ ను తప్పనిసరి చేసింది. వీసా పొందిన తర్వాత కూడా నిబంధనలు పాటించకపోతే బహిష్కరణ ముప్పు తప్పదని హెచ్చరించింది. అయితే అమెరికాలో చదవడం చాలా మంది భారతీయ విద్యార్థులకు ఓ కల. ఆ కల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పు చేసినా ఆ డ్రీమ్ను నెరవేర్చుకునేందుకు కష్టపడతారు. అయితే వీసాల జారీలో కఠిన ఆంక్షలు పెడుతోంది అగ్రరాజ్యం. దీంతో ఇండియన్ స్టూడెంట్స్ కు పెను సవాళ్లు ఎదురవుతున్నాయి.